సరిగ్గా 7 రోజులైంది. దృశ్యిక అనే 23 నెలల పాప కిడ్నాప్ గురైనట్టు తల్లి ఆరోపిస్తుంది. అయితే తండ్రి ఎత్తుకుపోయాడన్నది సాక్ష్యం, అలాగే అంశాలు. మనం ఉన్న ఈ ఇల్లు ఇది సాగర్ నగర్, విశాఖ నగరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక శివారు ప్రాంతం, పోస్ట్ లొకాలిటీ. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు డాక్టర్ గాయత్రి గారు ఆ సమయంలో ఏం జరిగిందన్నది ఆ మాటలు, అమ్మ కిడ్నాప్ జరుగుతున్నప్పుడు మీరేం చేస్తున్నారు, అట్లాగే అప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ ఏంటమ్మా? సార్ అప్పుడే పెద్ద పాపకి స్నానం అయ్యింది సార్. ఇట్స్ అరౌండ్ 10:30 ఆ టైం మార్నింగ్. పెద్ద పాపకి అయిపోయి ఇంకో బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాం. ఈ వాష్రూమ్లోకి మేము చిన్న పాపని తీసుకుని వెళ్ళి నేను బాత్ చేపిస్తున్నాను. ఇంకా పెద్ద పాప ఫ్రెష్ అప్ అవడానికి మా మేడేమో ఆ పాపకి డ్రెస్ ఇవన్నీ వేస్తాం. ఆ టైంలో వచ్చి ఇదే కరెక్ట్ టైం అని అనుకున్నారో ఏమో, నేను వాష్రూమ్లో ఉన్నాను చిన్న పాపని స్నానం చేపిస్తూ. సో ఆ పెద్ద పాపని తను మేడ్ రెడీ చేస్తుండగా నేను వేస్తానులే గౌన్ అని తను కూడా సపోర్ట్ చేస్తూ గౌన్ వేస్తూ, ఈ ప్రాసెస్లో గౌన్ వేసిన వెంటనే ఇంకా పట్టుకుని ఇంక తీసుకెళ్ళిపోయాడు సార్. అంటే మరి మీరు జనరల్గా ఎత్తుకెళ్ళిపోతున్నారు అని అనుకున్నారా, లేక న్యాచురల్గా ఏమైనా ఆడిస్తున్నారు అట్లాగానే? మేమైతే న్యాచురల్గా అనుకున్నాం సార్, బికాస్ మేమైతే గెస్ట్ చేయలేదు ఇలాంటిది ఉంటుందని. ఇలా న్యాచురల్గా ఎప్పటికప్పుడు వస్తున్నారు కదా, ఒక 5-6 డేస్ మట్టి పోలీసులు చెప్పారు కదా రావచ్చని. సో నాకైతే వాళ్ళ మనస్తత్వం ఇవన్నీ తెలుసు కాబట్టి నేను నో అన్నాను. బట్ ఎంవేపీ పోలీస్ స్టేషన్ వాళ్ళే రమ్మన్నమ్మా ఇదమ్మా, లేకపోతే వాళ్ళు ఏం చేయరు మేము హామీ అని అంటేనే మేము ఒక 5-6 టైమ్స్ ఏమనుకుండా అలౌ చేసాం. అలాగే ఉంటుందేమో అనుకున్నాం, మాకైతే ఆ ఆలోచన లేదు. వచ్చి పిల్లలతో ఆడుతున్నారేమో అనుకున్నాం. నేనేమో పాపకు స్నానం చేపిస్తుండగా ఇంకో పెద్ద పాపని పట్టుకుని కామ్గా ఎత్తుకుని పట్టుకెళ్ళిపోయారు సార్. మా పని ఆవిడ చూసి, సార్ పాపని కిందకి తీసుకెళ్ళిపోతున్నారమ్మా అంటే, నేను ఫాస్ట్గా స్నానం చేపిస్తున్న వెట్ పాపని ఏదైతే పట్టుకుని ఇంక నేను అలాగే ఫాస్ట్గా వెళ్తే మన కిందకి స్టెప్స్కి వెళ్తే నన్ను ఇంకా ఆ గుమ్మం ఎగురు తోసి, ఇంకో పాప ఉండటం వల్ల నేను వెంటనే మళ్ళీ రియాక్ట్ అవ్వలేకపోయాను, లెగిసి మళ్ళీ పట్టుకుంటాం. సో కిందకి వెళ్ళే లోపుకల్లా గేట్స్, తను తెచ్చిన గేట్ ఒక లాక్ తను పర్సనల్గా తెచ్చుకుని బయట లాక్ వేసి మేము రాకుండా తను వెళ్ళిపోయారు సార్. ఈవెన్ మన దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు అవి కూడా ఉన్నాయి. ఈవెన్ మనం అది పోలీస్ స్టేషన్లో కూడా సబ్మిట్ చేసాం, పాపని ఎత్తుకుపోయి వెళ్ళిపోతున్న విజువల్స్ కూడా సార్. ఓకే అమ్మ, ఒక ప్రీ ప్లాన్డ్గా అతను వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే మీరు తాళం అంటున్నారు కదా, న్యాచురల్గా ఏదైనా ఘర్షణ జరిగితే మన దగ్గర ఉన్న ఐటెంతో మనం ఏదైనా చేస్తాం. అంటే తాళం అంటే లాక్ అంటే ఆయన ఒక పర్చేజ్ చేసో, లేక ఏదో రకంగా ప్రీ ప్లాన్డ్గా అంటే మీ మీద అటాక్ చేసో, లేకపోతే పాపను ఎత్తుకుపోయి మిమ్మల్ని లాక్ చేద్దాం అనేది అందులో కనిపించింది అట్లాంటి అంశం? మాకు విజువల్స్లో మాకు సీసీ కెమెరా ఎలా కనిపించింది అంటే సార్, చాలాసేపు ఈ వాస్ థింకింగ్ సంథింగ్. ఇంకా లోపలికి రాకముందే చాలా టైం అయితే కార్ దగ్గర స్పెండ్ చేశారు సార్, స్మోక్ చేస్తూ కాసేపు టైం స్పెండ్ చేస్తూ. అండ్ ఇక్కడ ఏదో సంథింగ్ తను పెట్టుకున్న విజువల్స్ అయితే ఉన్నాయి సార్, బట్ క్లియర్గా లేదు అక్కడ ఏమి హైడ్ చేసుకున్నారో. అండ్ తనతో పాటు ఒక తాళం కూడా పాకెట్లో ఏదో పెట్టుకుని వచ్చారు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత పాప ఎస్కేప్ అయ్యాక ఆ విజువల్స్ అన్నీ చూసాక వీ కేమ్ టు నో ఇంత టైం స్పెండ్ చేశారు అండ్ ఎంత హైట్ చేశారు అండ్ కీ కూడా తనే పట్టుకుని వచ్చారు. ఇవన్నీ మనకు ఆ విజువల్స్లో ఉంటాయి సార్. ఓకే అమ్మ, మరి ఎలా మీరు బయటకు వచ్చారా? వెంటనే పోలీస్కి కానీ లేకపోతే రిలేటివ్స్కి అట్లా ఇన్ఫామ్ చేసి కీ తీసారా, లేకపోతే ఎట్లా ఏం జరిగింది? సార్ పోలీసుకి కాల్ చేసాం 100కి. వెంటనే వాళ్ళు బ్రేక్ చేసుకుని వచ్చి కంప్లైంట్ ఇచ్చేయండమ్మా అన్నారు. ఈలోపు మా బ్రదర్కి కూడా కాల్ చేస్తే బ్రదర్ వచ్చి బయట నుండి అండ్ కింద ఉన్న టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ సపోర్ట్ తీసుకుని బ్రదర్ కూడా బ్రేక్ చేశారు సార్. ఇది మనం చూస్తున్న ఈ ఇంట్లోనే ఒక రకంగా కిడ్నాప్ వ్యవహారం జరిగింది. ఇక్కడున్న వాష్రూమ్లో తల్లి గాయత్రి స్నానం చేస్తుంటే ఒక అమ్మాయిని, మరొక పాపని వెంకట సిద్ధార్థ, ఇప్పుడు మనం ఆ విజువల్స్లో మనం చూడవచ్చు. ఆ విజువల్స్లో ఇక్కడ నుంచే వడివడిగా కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ని కూడా మన దగ్గర ఆర్టీవీ గ్యాదరింగ్ చేసిన పరిస్థితి ఉంది. ఇట్లాగా త్వరగా ఇతను ఏదైతే మనం స్టెప్స్లో గమనించవచ్చు, ఈ రకంగా స్టెప్స్ గుండానే అతను ఆ పాపని తీసుకుపోయారు. అట్లాగే ఇక్కడ తల్లి గాయత్రి ఆ పాపని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆమెకు సంబంధించి ఈ డోర్ కూడా అతను ఇట్లాగా లాక్ చేసి వెళ్ళిపోయారు. అయితే తర్వాత పోలీసులుగా వారు ఫిర్యాదు చేయడం, అలాగే తమ్ముడు బ్రదర్ రావడం, అట్లాగే ఇక్కడ ఉన్న టెనెంట్స్ ఈ డోర్ లాక్ చేయడం వల్ల గాయత్రి బయటపడిన పరిస్థితి. అయితే అప్పటికే సిద్ధార్థ కొంత దూరం ప్రయాణం చేయడంతో అతను పట్టుపడలేదు.
ఇప్పటికీ దీనికి సంబంధించిన అంశాలు కూడా సీసీ ఫుటేజ్లో చాలా విషయాలు తెలిసిన పరిస్థితుంది. వీటన్నింటిని కూడా పోలీసులు ప్రస్తుతానికి సేకరించారు. ఆ కిడ్నాప్ వ్యవహారం ఎట్లా జరిగిందన్నది స్పష్టంగా కనిపించింది. అయితే ప్రస్తుతానికి వెంకట సిద్ధార్థ ఎక్కడున్నాడు, సరిగ్గా వారం రోజులు ఉంది. అయితే అతను ఎక్కడున్నారన్న విషయం కంటే 23 నెలల చిన్నారి దృశ్యక ఇప్పుడు ఎక్కడ ఉంది, నిజానికి చూసుకుంటే ఆ ట్విన్ సంస్థిత అనారోగ్యానికి గురైంది. అట్లాంటి పరిస్థితి సోదరికి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వెంకట సిద్ధార్థని అదుపులో తీసుకున్నట్లయితే పాప ఆచూకీ తెలుస్తుంది. అన్నిటికంటే మించి అతను దొరకకుండా ఉండడానికి కొంతవరకు తల్లి పాత్ర కూడా ఉన్నట్టు ఈరోజు డాక్టర్ గాయత్రి ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ దశలో సహజంగా ఒక ఉన్నతాధికారిగా పనిచేస్తున్న తాలూరి గాయత్రి, ఎవరైతే గాయత్రికి సంబంధించిన అత్తగారు ఉన్నారో ఆమె విజయవాడలో పనిచేస్తున్నారు. దానికి సంబంధించి ఆమెను విచారించినట్లయితే కొడుకు ఎక్కడ ఉన్నాడో, కొడుకుతో పాటు మనవరాలు ఎక్కడ ఉన్నది అనేది తెలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అంశం. ఈ మెట్ల ద్వారానే వెంకట సిద్ధార్థ తన 23 నెలల పాపని ఎత్తుకుపోయి తల్లితో ఉన్న కోపం, అంటే భార్యపై ఉన్న కోపంతో ఈ రకంగా చేసినట్టు కనిపిస్తుంది. ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు పోలీసులు సేకరించారు. సీసీ ఫుటేజ్లో వాస్తవాలు కూడా కనుగొనే ప్రయత్నాలు కూడా బయటపడడంతో వెంకట సిద్ధార్థని అదుపులో తీసుకున్నట్లయితే పూర్తి అంశాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ దశలో మరొకసారి, అంటే తొలి దశలో ఒక నోటీస్ ఇచ్చారు, అయినప్పుడు కూడా స్పందించకూడదు. పోలీసులు రెండో నోటీస్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో వెంకట సిద్ధార్థ తన కుమార్తెతో పట్టుకొని ఆర్లో పోలీస్ స్టేషన్కి హాజరవ్వాలని కూడా పోలీసులు సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, సాగర్ నగర్ నుంచి.